ఈరోజు అనగా ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన యొక్క శక్తి ఏమిటి, ప్రార్థన ద్వారా ఏం జరుగుతాయి. మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన యొక్క శక్తి ఏమిటి, ప్రార్థన వలన ఏం జరుగుతాయి అనే కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదటిగా ప్రేమైనటువంటి దేవుని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఇంకా చెప్పాలి ఏంటంటే, ప్రార్థన అనేది ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ప్రార్థన అంశాన్ని బట్టి ప్రార్థన అనేది మారుతూ వస్తాను. అదవుతుంది. వీటి గురించి కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటము. మనము మన గురించి ఏదైనా దేవునికి చెప్పుకుంటే ఆ ప్రార్థన దేవునితో మాట్లాడటము అంటారు. అదే ఇతర వ్యక్తి అంటే మనకు తెలిసినటువంటి వ్యక్తులు ప్రార్థన అవసరతని మన దగ్గర కోరినప్పుడు వేరే వారి పక్షముగా మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. మనం ప్రార్థనని అర్చి పెట్టుకున్నాం. ఏం చేస్తున్నాం? అర్చి పెట్టుకున్నాం. అంటే ప్రార్థన అనేది ప్రార్థన చేసే యొక్క వ్యక్తికి, తర్వాత ఆ సందర్భానికి సంబంధించి అది మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ మాటని నీకు అర్థం కావడానికి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షం పడుతున్నప్పుడు అది ఆశ్చర్యంగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కదా, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము, దేవుడికి అర్జీ పెట్టుకోవటం. అయితే ఈ ప్రార్థన అనేది, ఈ మాట్లాడటం అనేది ఏం జరుగుతా ఉంది అంటే ఆ యొక్క వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రార్థన అనేది దాని స్థితి మారుతా ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి స్థితి ఏలియా గురించి మనం చూసాం. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే అయినా కానీ అతను ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అంటే ఇక్కడ ఏలియా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన అంటే ఏమని చెప్పాను? దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడితో మాట్లాడాడు. అంటే ఈ సందర్భాన్ని నేను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే, క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సముద్రం మీద వెళ్తా ఉన్నాడు కదా. అంటే అక్కడ పేతురు తన శిష్యులు ఆ యొక్క తోటలో ప్రయాణం చేసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ పెద్ద గాలి తుఫాను రేపడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? వాటిని గద్దించినప్పుడు ఏమైంది? అవి నింపడమైంది. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే ఏలియా ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? వర్షంతో మాట్లాడాడు. అంటే ఇక్కడ
దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా ఏలియా ఆజ్ఞాపించాడు. ఎవరికి? వర్షించాడు. అర్థమవుతుందంటే ఇక్కడ ప్రార్థన అనేది ఏమైపోయింది? ఆ యొక్క వ్యక్తిని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఏమైపోయింది? ఏలియా ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థన ఏం ప్రార్థన అంట? ఆయన వర్షానికి ఆహ్వానించేటువంటి ప్రార్థన. అర్థమవుతుందా పిల్లరా? అట్లాగే ఇప్పుడు ప్రార్థన దేవునితో మాట్లాడే ప్రార్థన అనగానే నేను చెప్తున్నాను, దేవునితో మాట్లాడిన ప్రార్థన అంటే మొదటి సమూయేలు గ్రంథంలో హన్న, ఎవరు? హన్న ఏమని ప్రార్థన చేస్తుంది? ఏమని ప్రార్థన చేస్తుంది? ఆ మాటలు చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి సైనికుల అధిపతి యెహోవా నీ సేవకురాలైన నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి శవరము కలిపి ఎన్నటికీ రానియక వారు బతికి దినములన్నిటను నేను నీకు అప్పగింపులని మొక్కుబడి చేసుకొనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిందంటే అక్కడ మొక్కుబడి చేసుకున్న తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఆమె నోరు కనిపెట్టింది. ఏమి ప్రార్థన చేస్తాము ఇక్కడ? నీ శాంతురాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నది. ఇంకా అంటది నీ శాంతురాలైనటువంటి నాకు కలిగినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమను చూచి నీ సేవకురాలైనటువంటి నాకు జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన అని దేవునితో మాట్లాడుతూ నువ్వు నాకు దయచేస్తే నా బిడ్డను తిరిగి నేను ఎక్కువ నీకు మొక్కుబడి చేసి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవునితో మాట్లాడటం, ఈ ప్రార్థన దేవునికి తనకు కలిగినటువంటి శ్రమలన్నింటిలో నుంచి, ఇరుములన్నింటిలో నుంచి, ఇబ్బందులన్నింటిలో నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి దేవునికి అర్జీ పెట్టుకుంటున్నాను. ఏం చేస్తుంది? అర్జీ పెట్టుకుంటున్నది. దేవుడికి తన బాధంతా దేవుని సన్నిధిలో వ్యక్తపరుచుకుంటా ఉంది. తన హృదయంలో ఉన్నటువంటి బాధంతా దేవుని యొక్క సన్నిధిలో కుమరించుకుంటా ఉంది. ఇది కూడా జరుగుతుందా? అంటే ప్రార్థన అనేది ఇందాక చూసినప్పుడేమో ఏలియా ఎలా ప్రార్థన చేశాడు అంటే ఆ ప్రార్థన వర్షాన్ని ఆజ్ఞాపించినటువంటి ప్రార్థన. అదొక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఉన్నటువంటి ఆ యొక్క శ్రమని కూర్చి యొక్క కన్న దేవునితో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో తన యొక్క హృదయంలో ఉన్న బాధంతటిని కూడా కుమ్మరించుకుంటా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను అంటాను, ప్రార్థన అనేది ఆ యొక్క వ్యక్తిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అర్థమవుతుందండి. అది ఏమవుతుంది? మారుతుంది. అంటే ప్రార్థన అనేది ప్రార్థనే కానీ ప్రార్థనలో దేవునితో మాట్లాడేటటువంటి స్థితి ఉంటుంది. ప్రార్థనలో సమస్యతో మాట్లాడే స్థితి ఉంటుంది.
సమస్యకి అర్థం ఉండేటటువంటి స్థితి కూడా ఉంది. ఇది మనం గమనించాలి. అర్థమవుతుంది. ఎందుకంటే మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడేటువంటి వారు. ఏ ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత. దేవుని ఈ ఆత్మ మనకి ఇచ్చాడు. దాస్యం ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడైనా? దత్తపుత్రాత్మను మనకి ఇచ్చాడు. ఈరోజు ఆత్మ కలిగినటువంటి వారిగా మనం ఏం చేయాలి అంటే, మనకి ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలంటే అర్జీ పెట్టుకుంటాం. దేవుడితో మన సమస్యను మనం తెలియజేయటం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం ఉపయోగించుకోవటం, మనకున్నటువంటి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి, అవమానం నుంచి, ఎంతమంది నుంచి మనం బయటపడాలి అంటే వాటన్నిటినీ కూడా మన హృదయంలో మోసుకున్నాం కదా. మన హృదయ బాధనంతా దేవుని సన్నిధిలో మనము కుమ్మరించుకోవాలి. మరొక స్థితి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వారికి మనం ఏం చేయాలి అంటే సమస్యలతో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అందుకే విశ్వాసం మీకు ఉంటుంది. ఎడల ఈ కొండను చూసి ఏం చేయాలంటే పడిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రార్థనే. అయితే ఆ ప్రార్థనలో ఏముందంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క బిడ్డలుగా మనకు వచ్చినటువంటి సమస్యని, మనకు వచ్చినటువంటి నిందని, మనకున్నటువంటి ఇరుకులు, మనకున్నటువంటి అవమానములు మనం గ్రహించే వారిగా మనం ఏం చేయాలా? ఆరిగా ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అనేది ఏమవుతుంది ఇక్కడ? ప్రార్థన అనేది ఒక సమయంలో ఆ వ్యక్తికి సంబంధించి దేవునితో మాట్లాడుతూ తన హృదయంలో ఉన్న ఆవేదనంతా గురించుకుంటుంటే, మరొక సందర్భంలో ఏం జరుగుతుంది? సమస్యతో మాట్లాడుతూ ఉన్నారు, సమస్యని అనుభవిస్తున్నారు, సమస్యని ఇలాంటి స్థితిలో మనం ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటుందా ఈ రోజు ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మన జీవితంలో మన ముందుకు రావాలా? దేవునితో మాట్లాడుకునే ప్రార్థన. అయితే మనం అంటే ఏంటి అంటే, మనం ఎవరంటే ఎవరు మనం వ్యవహారం అంటే ఏం లేదు. 14 వచనంలో ఎందరైతే ఆయన నామమున అంగీకరించినారో వారందరికీ దేవుని కుమారులు అనబడుటకు అధికారము అనుగ్రహించబడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే యాకోబు పత్రికలో ఉంటుంది. 16 వచనం మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో 16 వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని ప్రార్థన చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై దేవుని స్తోత్రం. ఆ తర్వాత రాయబడిన మాటే ఏమంటారా? ఏలియా మన వంటి స్వభావం కలిగినవాడే, వర్షం పడుతున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతను మరణం ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చేది, భూమి తన ఫలమును ఇచ్చేది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, మనకున్న సమస్యలు మనం ఆజ్ఞాపించే వారిగా మనం ఉండాలి. ఆమె మనకు వచ్చిన సమస్యలు మనం ఆజ్ఞాపించే వారిగా మనం ఉండాలి. అయితే ఇప్పుడు అర్థమవుతుందా? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునిలో మాట్లాడడం, ఇంకా దేవుని ఆత్మను కలిగిన వారిగా మనకు వచ్చినటువంటి సమస్యను సమస్యపోయేలాగా దాన్ని ఆజ్ఞాపించడం, దాన్ని మనం శాసించడం ప్రార్థన. ఇటు ప్రార్థనను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రార్థన యొక్క శక్తి కూడా ఇందులో మనం కనబడతాము. ఏమవుతుంది? ప్రార్థన యొక్క
శక్తి. ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఆ ప్రార్థన డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది ఆ ప్రార్థన? ఆ దేవుని ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట రాయబడింది, ఏంటి అంటే ఆ మాట, దేవుని యొక్క చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, భక్తి యొక్క శక్తి ఎలా ఉంటుందనంటే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనం ప్రార్థనల వైపు దేవుని యొక్క చెవులు ఉన్నాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తా ఉన్నాడంట. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి ఇంకా ఏంటి అంటే ప్రియులారా, మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు. ఏంటంట? ప్రభువు నామమున ప్రార్థన చేయువారందరూ రక్షించబడుదురు. ఇది ఏ శక్తి అంటే ప్రార్థన శక్తి. మనము ప్రభువు నామములో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యొక్క శక్తి ఎక్కడుంది అంటే మనకి రక్షణను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడు అని చెప్పేసి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన అనేది మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే ఈ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మన జీవితంలో ఏమిటి చేస్తుంది అంటే ఈ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి మొదటి తీసుకువెళ్తాము. దేవుని సన్నిధికి మన పరిస్థితిని తీసుకొని వెళతాము. ఇంకా చూస్తే ప్రార్థన అనేది రక్షణను కలుగజేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన గురించి, మన బిడ్డల గురించి, మన సర్వస్సుల గురించి, మన స్నేహితుల గురించి, మన బంధుమిత్రుల అందరి గురించి, మన శ్రేయోభిలాషుల గురించి, మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరి గురించి మనం ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ప్రార్థన ఏం చేస్తుంది? రక్షణ అనే వారికి కవచముగా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ ప్రార్థన ఏమి చేస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇప్పుడు చక్కటి మాటలు రాయబడ్డాయి. చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూద్దాం. మీరు ఎవరికైనాను శ్రమ సంభవించినను అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగిన అతను పాడవలెను. మీలో ఎవరికైనా రోగి ఎడల అతడు సంతం పెద్దలను
పిలువకపోవలను అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస స్వస్థపరచును. ప్రభువు అతనికి లేపు. అతడు పాపం చేసిన వాడైతే క్షమాపణ పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైనా శ్రమ వచ్చిందనుకోండి ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే, నీకు శ్రమ సంభవించిన ఎడల మీరు ప్రార్థన చేయండి అని దేవుడు మాత్రం చెప్తా ఉంది. ప్రార్థన ఎప్పుడు చేయాలి? మనకి శ్రమ సంభవించిందా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే, శ్రమలో నుండి ప్రార్థన యొక్క శక్తి మనం ఏం చేస్తుందంటే విడుదల చేస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే, మీలో ఎవరైనా రోగి ఉన్న ఎడల ఏం చేయాలి? అతను సంతకు పెంపవలను. వారు ఏం చేస్తారట? అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తాడు. విశ్వాసమైన ప్రార్థన రోగికి స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి ఏంటంటే, ఆ రోగిని స్వస్థతని కలుగు చేస్తా ఉంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడైనా దేవుని పెట్టారా, ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన మన చిత్తంలో నిత్యము ఉండాలి. కవచము నిత్యము మనకు, మన బిడ్డలకు, మన సంస్థానికి, మన దేశానికి, మన ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఈ ప్రార్థన కవచం అనేది ఎప్పుడు కూడా మనం ఉంచేవారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏమంటా ప్రార్థన శ్రమ నుంచి విడుదలిస్తా ఉంది. అన్ని పరిస్థితి నుంచి మనకు స్వస్థత కలుగు చేస్తా ఉంది. ఇంకా చెప్పాలి అంటే, ప్రభువు అతనిని లేపునట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అతను పడిపోయిన స్థితిలో ఉంటే అది ఎలాంటి స్థితి అయినా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు అతనిని లేపుతాడు. ఇంకా చూసినట్లయితే పిల్లల, ఒకవేళ అతను పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా శ్రమ నుంచి అనారోగ్యం నుంచి స్వస్థత, పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు లేపడం, ఇంకా పాపము చేసిన వారైతే పాపము నుంచి మనకి పాప క్షమాపణ ప్రార్థన ద్వారా కలుగుతా ఉంది. ఈ ప్రార్థన శక్తి ఎందుకంటే, ఒక మనిషి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను వింటా ఉంటాడంట. అందుకే రాయబడింది. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చక్కటి మాట రాయబడింది. చదవండి అన్నమాట. ప్రార్థన చేయవారందరి కృప చూపుటకు చూడండి, అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? యూదులైనను తనకు అంటే ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడట. ఎంత చక్కటి మాట అండి. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. దేవుని బిడ్డ, ఏ భేదం లేదు. నువ్వు ఎవరైనా కానీ ఏ భేదం లేదు. కుల, మత, వర్గ, ప్రాంత ఏ భేదం లేదు. పేద, ధనిక ఏ భేదం లేదు, ఏ భేదం లేదు అంటున్నాడు. యూదులు అంటే స్వజనులు అర్థం.
ఇంకా గ్రీసు దేశస్థులు అని అంటే అన్ని జనులని అర్థం. ఏ భేదం లేదు. యూదులైనా కానీ అంటే ప్రభువును నమ్మినటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ ప్రభువును ఏకైనటువంటి స్థితిలో ఉన్నా, వీళ్ళగా ఒకే ప్రభు అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన తనకు ప్రార్థన చేయని వారందరి ఎడల ప్రపోజుకుంటూ 5 మంది భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఎడలగా దేవుడు ప్రపోజుకోవడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ మాటలు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. ఏం చేస్తాడు? దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. అయితే ఆ ప్రార్థనలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఎలా ఎలా అంటే గమనించండి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై మనం అనేది బహు బలం చెప్తా ఉంది. ఇక్కడ ఈ ఏటి యొక్క స్థితిని మనం చూస్తే ఆయన స్వభావం కలిగిన వాడే ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు వర్షం పడ్డాయి కదా. అంటే ఇలాంటి ప్రార్థన అంటే సమస్య నుంచి మనం ఆ సమస్యని సమస్యమైన చేయాలి అంటే ఆ సమస్యకు మనం అర్థించేవారిగా ఉన్నాయంటే యేసు నామములో ఆ సమస్యను మాట్లాడినప్పుడు ఆ సమస్య నుంచి వెళ్ళిపోవాలి అంటే పిల్లరా ఆ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి గురించి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అందరి పట్ల స్థితి జరగదు, కానీ అందరి పట్ల స్థితి జరగదు. అందుకని ఇక్కడ రాయబడింది అందరికీ ప్రభయింది తనకు ప్రార్థన చేయని వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైంది. ఇక్కడ చూస్తే కృప దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క సన్నిధికి బయట నడుచుకుంటూ దేవుని సన్నిధిలో చూస్తూ దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. అయితే పిల్లరా అక్కడ విషయం ఏంటిదంటే తనకు ప్రార్థన చేయని వారు ఇంట్లైనా క్రీస్తుడైనా అంటే క్రైస్తవుడైనా అన్యుడైనా దేవుడు ప్రార్థన వింటాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కృప చూపుటకు, దేనికి కృప చూపుటకు. ఈ కృప అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, కృప అంటే ఎన్నిక లేని అర్హత లేని దానిని ఏం చేయటము, ఎన్నికైనదిగా అర్హతైనదిగా చేయటమే దేవుని కృప. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కృప గురించి యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో మనకి కనబడేటటువంటి వారు యోబు యొక్క స్నేహితులు. ఎవరండి? యోబు యొక్క స్నేహితులు మనకి ఇలా కనబడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క యోబు స్నేహితులు ప్రార్థన గురించి మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉన్నటువంటి పరిస్థితి 7వ వచనం నుంచి చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. కలిగిన తరువాత ఎన్ని పసుతో సేవకుడైన యోబు పలికినప్పుడు మీరు నన్ను గూర్చి వ్యక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ ఇద్దరు స్నేహితుల ఎదురు వండుతున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన పోయి మీ నిమిత్తము అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి శిక్షింపక ఇంటున్నట్లు నేను అతనిని మాత్రం చిత్తము
ఇక్కడ చూసినట్లయితే యోబు యొక్క స్నేహితులు ఎంతమంది? 3 స్నేహితులు. ఈ యొక్క యోబు యొక్క స్నేహితుడిని దేవుడు అంగీకరించట్లా. అయితే కృప అయితే వారి మీద ఉంది. ఏముంది? కృప ఉంది. అందుకనే ప్రభుత్వ 12వ ఉంది, యూదుడైనను క్రీస్తుడైనను భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయని వారందరి గొప్ప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని రాయబడింది. అంటే వీరి ప్రార్థన దేవుడు ఆలోచించలేదు. ఎందుకని చెప్పినారా? వీరు దేవుని గురించి యుక్తమైనటువంటి మాటలు పలకలేదు. అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రార్థన వీరి యొక్క మాటలలో ఏముంది అంటే యుక్తమైనది. అంటే ఆ మాటల వెనకాల ఉన్న ఉద్దేశము, ఆ ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశము దేవుని దృష్టికి యుక్తమైనదిగా లేదు. దేవుని గురించి యుక్తమైనదిగా మాట్లాడలేదు. అందుకనే దేవుడు అంటున్నా ఉన్నాడు, నా సేవకుడైనటువంటి యోబు దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన మీ నిమిత్తం అంటా ఉన్నాడు. చూడండి ఆ మాట మనం చూస్తే, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయండి. అంటే మీరు చేసిన ప్రార్థనని దేవుడు ఆలోచించలేదు, కానీ యోబు యొక్క ప్రార్థనను దేవుడు ఆలోచిస్తాడంట. ఎందుకంటే మీరు ప్రార్థన దేవుని యొక్క దృష్టికి యుక్తమైనదిగా లేదు. అంటే చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రార్థన చేస్తారు? ఒక స్త్రీ అంట దేవుడి సన్నిధికి వచ్చిందంట. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉందంట. ప్రార్థన చేస్తా ఉందంట, కన్నీరు పెట్టుకుంటా ఉందంట. ఆ ప్రార్థనలో నాకు ఒక బిడ్డ నింపు అంట దేవుడిని అడుగుతా ఉందంట. అన్నా దేవుడిని అడుగుతా ఉందంట. ఎలా వింటుంది? దేవుని అడుగుతాం. ఏమని? నాకు ఒక మగ పెట్టినవు, నాకు ఒక మగ పెట్టినవయ్యా, నాకు ఒక మగ పెట్టినవయ్యా అని మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కూడా వింటా ఉన్నాడు. సరే ప్రార్థన చేస్తున్నాడు కదా అని వింటా ఉన్నాడు. సరే విన్నాడు, ఓకే అంతా అయిపోయింది. ఇక్కడ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు. భర్తతో మాట్లాడుతుంది, గొడవ పడతా ఉంది. ఆ గొడవ ఏంటంటే, నాకు ఎంత మొదలుపెట్టకపోతే ఈ సంగతి తెలుస్తా. ఇప్పుడు ఆ ప్రార్థన వెనకాల ఉద్దేశం ఏంటి? భర్త సంగతి చెప్పడానికి కొడుకు కావాలి. అందులో చేసిన ప్రార్థన ఏంటంటే, నా శ్రమను జ్ఞాపకం చేసుకొని నన్ను నా శ్రమలో గమనించి నీ శాస్త్రాలనేటువంటి నాకు మగబిడ్డని ఇచ్చిన ఎడల సైన్యంలో అధిపతి ఎక్కువగా నీకు నేను ఆ బిడ్డని అప్పగిస్తాను చెప్తాను. ఇక్కడేమో ఈ తల్లి ఏం కోరుకుంటుంది? భక్తి బిడ్డ కోరుకుంటుంది. అంటే యుక్తమైనదిగా ఉండాలి. ప్రార్థన దేవుని దృష్టికి యుక్తమైనదిగా లేకుండా ఆ ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశం ఏమన్నా అది స్వప్రయోజనం కోసం అయితే దేవుడు దాన్ని అంగీకరించు. అలాంటి ప్రార్థనలు, అలాంటి మాటలు మాట్లాడుతున్న వారు దాని ఎవరున్నారు? దేవుడి యొక్క స్నేహితులు ఉన్నారు. అందుకని దేవుడు అంతా ఉన్నాడు, మీ యొక్క ప్రార్థన అంగీకరించండి. ఎవరు ప్రార్థన అంగీకరిస్తాను? యోగు ప్రార్థన అంగీకరిస్తాను. ఎందుకంటే మీరు నా సేవకుడైనటువంటి యోగు వలె నన్ను గురించి యుక్తమైన మాటలు పడలేదు. అందుకని మీరు ఎక్కడ పోవాలా? యోగుడికి వెళ్ళండి. చాలా మంది పిల్లలు ఎందుకు దర్శనం దగ్గర ప్రార్థన చేయించుకోవాలి, దైవం దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. మనిషికి మీ స్థితిని, అంటే మనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముఖ్యంగా ప్రార్థన చేసినటువంటి దైవం దగ్గరికి మనం వెళ్ళాలి. మన సమస్యలను మనం చెప్పుకోవాలి, దైవంతో ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అనేది ఏం చేస్తా ఉంది? ప్రార్థన రక్షించేదిగా ఉంది, ప్రార్థన పవిత్రపరిచేదిగా ఉంది, ప్రార్థన స్వస్థపరిచేదిగా ఉంది, ప్రార్థన లేపేదిగా ఉంది, ప్రార్థన ద్వారా పాపములు క్షమించబడేదిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రార్థన మనం చేసుకోవాలి. మనతో పాటు మన యొక్క ప్రార్థనని దైవ
దగ్గరికి దైవ జనులాల దగ్గరికి తీసుకుని వెళ్ళి మన ప్రార్థన అవసరం మనం తెలియజేసినప్పుడు దైవ జనులు దైవ సేవకురాలు దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన తప్పనిసరిగా ఉంటది. ఎందుకు అంటే పిల్లల నీతిమంతుని విజ్ఞాపన మహోపయోగమైనదై ఉంటును. ఏలియా మన వంటి స్వభావం అంటే ఆయన ఏం చేశాడు? వర్షించినట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం తీవ్రంగా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం చేసినంత భూమి తన ఫలాన్ని ఇచ్చినంత. అందుకని దయచేసి మన ప్రార్థన అవసరం ఏంటో తెలియపరచాలా. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చినప్పుడు యోబు యొక్క ప్రార్థనను బట్టి ఏం చేశాడు అక్కడ దేవుడు? చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందా. 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనం, దేవానికి ఇంటికోసం శూన్యుడైన బిల్దాకు నయమానికుడైన జోఫారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఇంకా జవాబు దొరకట్లేదా? జవాబు దొరకనట్లయితే ఆ ప్రార్థన వెనుకని ఎక్కడ తీసుకురావాలా? శాపని దగ్గరికి తీసుకుని రావాలా? ఎందుకంటే మీ పక్షముగా శాపని దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్షముగా శాంతరాన్ని దేవుడు అంగీకరించేటటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతారు. ప్రార్థన అంటే సమస్యను మాట్లాడటం. సమస్యలో మాట్లాడే స్థితిలో మనం ఉండాలి. అంత ఆత్మీయ స్థితిలోకి మనము మనం అంటే స్వభావమే. ఏ స్వభావం? మనిషి యొక్క స్వభావమే. కానీ ఆ మనిషి దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాడు. ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కూడా గ్రహింపులోకి వచ్చి ఏం చేయాలి? నీకున్న సమస్యకు నువ్వు మాట్లాడాలి. నీకున్న సమస్యని నువ్వు ఆజ్ఞాపించాలి. నీ సమస్య ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో ఆ సమస్య ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. అలాంటి ఒక విశ్వాసము స్థితిలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన, ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసాం? ప్రార్థన అంటే ఏంటో చూసాం. ప్రార్థన యొక్క శక్తిని మనం చూసాం. అవునా? ప్రార్థన అంటే ఏంటో చూసాం. ప్రార్థన యొక్క శక్తిని మనం చూసాం. అయితే మరొక విషయం మనం చూద్దాం. ప్రార్థనలో ఏమి ఉండాలి? ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థనలో మనం ఏదేమి కలిగి ఉండాలి? అదొక చూద్దాం.